నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయంలో మంత్రివర్గం భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఎజెండా అంశాలు పూర్తయ్యాక ఏపీ బడ్జెట్ సెషన్ పై చర్చించనున్నారు. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రభుత్వ విధానాలపై వైసీపీ విమర్శలను తిప్పికొట్టాలని మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కారణంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కేబినెట్ సమావేశానికి హాజరు కావట్లేదు. దీనిపైన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, కేబినెట్ భేటీ వివరాలేంటి? ప్రధానంగా ఏ అంశాలపైన ఫోకస్ చేయనున్నారు? రైట్ శ్రీదేవి, ఈ రోజు అయితే 10:30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన అయితే ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. అయితే దీంట్లో ప్రధానంగా రాష్ట్రానికి ఏవైతే ఈ మధ్య కాలంలో మంత్రులు, అదేవిధంగా సీఎం చంద్రబాబు అటు దావోస్ పర్యటన, ఇటు మంత్రి నారా లోకేష్, అదేవిధంగా గతంలో చూసుకున్నట్లయితే అబుదాబి, దుబాయ్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా ఖత్తర్ వంటి దేశాల్లో మంత్రి నారాయణతో పాటు పరిశ్రమల శాఖ మంత్రి అటు టీజీ భరత్, అదేవిధంగా ఇటు మిగతా మంత్రులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పర్యటించారు. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి రానున్న పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఈ పెట్టుబడులన్నిటికీ కూడా స్థలాలు కేటాయింపులు, భూ కేటాయింపులతో పాటు అదేవిధంగా ఆ పెట్టుబడులు గ్రౌండ్ అయ్యే విధానం ఏదైతే ఉందో వీటన్నిటిపైన కూడా నేడు ఏపీ కేబినెట్ లో వాటికి కేటాయించాల్సిన స్థలాలు, భూములు ఏవైతే ఉన్నాయో వీటిపైన కూడా చర్చిస్తారు. దీంతో పాటు ఏదైతే ఈ రోజు కేబినెట్ సమావేశానికైతే ఉప ముఖ్యమంత్రి ఓ పక్క ఢిల్లీ పర్యటనలో ఉన్నారు, అటు కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో అశ్విని వైష్ణవ్, అదేవిధంగా పలువురు మంత్రులను అయితే కలిసే అవకాశం ఉంది. కాబట్టి నేడైతే కేబినెట్ కి అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాలేని పరిస్థితి. అయితే దీంట్లో ప్రధానంగా మిగతా మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ అందరితో కూడా సీఎం చంద్రబాబు రాష్ట్రానికి ఇప్పటిదాకా వచ్చిన పెట్టుబడులతో పాటు ఏదైతే రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలతో పాటు ప్రధానంగా బడ్జెట్ ఏదైతే ఉందో రాష్ట్రానికి కేటాయించే బడ్జెట్ లో అనుసరించాల్సిన విధానాలపైన కూడా సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే దీంతో పాటు ప్రధానంగా ఏదైతే అసెంబ్లీ సమావేశాలకు ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ ఏదైతే సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారాలు చేస్తుందో దీన్ని అన్నిటినీ కూడా చిక్కుకొట్టే దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రధానంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏదైతే పథకాలు అభివృద్ధి అమలు పైన ఏదైతే జరుగుతుందో ఈ పథకాలన్నిటిపైన కూడా నేడు చర్చించే అవకాశాలు ఉన్నాయి శ్రీదేవి. అయితే శ్రీహరి, పలు సంస్థలకు భూ కేటాయింపులు కూడా చేయనున్నారు అండ్ బడ్జెట్ సమావేశాలపైన కూడా ప్రత్యేకంగా భేటీ కానున్నట్టుగా తెలుస్తోంది. అండ్ వైసీపీ విమర్శలను కూడా తిప్పికొట్టే అవకాశం ఉంది అని అంటున్నారు. ముఖ్యంగా ఈ 3 అంశాలపైన ఎటువంటి ఫోకస్ చేయనున్నారు? ప్రస్తుతం ప్రధానంగా బడ్జెట్ అంశాలు ఏదైతే ఉందో గతంలో పెట్టిన బడ్జెట్ అన్నిటికీ కూడా ఈసారి భిన్నంగా బడ్జెట్ అయితే పెట్టాలి అనే దానిపైన అయితే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తుంది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ప్రధానంగా రాష్ట్రం గత 5 ఏళ్ల పాలన ఏదైతే ఉందో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఏవి కూడా ఒక్క పెట్టుబడి కూడా రాష్ట్రానికి పెద్ద పెట్టుబడులు అంటూ ఒకటి కూడా చెప్పుకోదగ్గ పెట్టుబడులు ఏవి రాని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే విశాఖలో జరిగిన ఏదైతే గూగుల్ గానీ లేదంటే ఆర్సీఎల్ఆర్ మెటల్ గానీ ఇట్లాంటి పెద్ద పెద్ద సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రం వైపు మొగ్గు చూపుతున్న తరుణంలో అంతేకాకుండా నిన్న దావోస్ పర్యటనలో కూడా 4 పెద్ద కంపెనీలు అయితే రాబోతున్నాయి అంటూ కూడా ఇప్పటికే మంత్రులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి ఆ పెట్టుబడులు వచ్చే వాటన్నిటికి సంబంధించి ఈ భూ కేటాయింపులతో పాటు ఏదైతే రాష్ట్ర బ్రాండ్ ఏదైతే ఉందో దీన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా మంత్రులు దీనికి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. దాంతో పాటు ఏదైతే ఇప్పటి వరకు రాష్ట్రానికి జరిగిన డ్యామేజ్ ఏదైతే ఉందో ఆ డ్యామేజ్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకునే విధానంగా ముందుకు వెళ్ళాలని చెప్పని సీఎం చంద్రబాబు అయితే సూచిస్తున్నారు. దీంతో పాటు బడ్జెట్ ఏదైతే ఉందో బడ్జెట్ గత 5 ఏళ్లు పెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని నిధులు సరిగా వినియోగించలేదు ఇంతవరకు కూడా మంత్రులు. అటు కేంద్రం నుంచి వచ్చిన బడ్జెట్లను కూడా సరిగా వినియోగించకుండా వాటన్నిటినీ అలా గాలికి వదిలేశారంటూ సీఎం చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఆ నిధులు ఏదైతే ఉన్నాయో ఇవి రోడ్లు, అదేవిధంగా ఇతరతర డెవలప్మెంట్స్ అన్నిటికీ కూడా ఆ నిధులన్నిటినీ పూర్తి స్థాయిలో వినియోగించి ప్రతి ఒక్క రూపాయికి జవాబుదారీతనంగా ఉండాలి అని చెప్పని సీఎం చంద్రబాబు అయితే మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు శ్రీదేవి. Right, Srihari. Thank you for the updates.